నా మైకేది నా మైకి పోతుంది. పోయిందేమో అనుకున్నా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను డైలీ వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఈరోజు నా ఫస్ట్ డే వ్లాగ్ ఎలా అవుతుందో నాకు కూడా ఏం అర్థమవుతలేదు. కానీ చాలా హెడేక్ వల్ల ఒక్కటైతే ఫిక్స్ అయిపోయినా, ఎట్లయినా రాని వ్లాగ్స్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, హౌ ఎవర్ ఐ ఫీల్, జస్ట్ నేను డైలీ ఏం చేస్తున్నా అదే పెడతా. నాకు అసలు ఇప్పుడు ఏం హోప్స్ లేవు, ఎందుకంటే నేను ఒక డైలమాలో ఉండిపోయినా. అయిందండి అసలు నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు మార్నింగ్ లేచిన కదా, సో లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ నాకు చిన్న యాక్సిడెంట్ వల్ల లెగ్ విరిగింది. ఈ లెగ్ ఇగో ఇక్కడ చూపిస్తున్నా, ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ బోన్ అనేది జరిగి చాలా పెయిన్స్ అవుతున్నాయి నాకు. అసలు 2 months డాక్టర్ బెడ్ రెస్ట్ చేయమన్నారు. 1 month అయిపోయింది. సో జస్ట్ వాక్ చేయగలుగుతున్నా, జాబ్స్ ఏం చేయలేకపోతున్నా. ఈఎంఐస్ అన్నీ నా నెత్తి మీద వచ్చి పడుతున్నాయి. చాలా హెడేక్ అవుతుంది. ఈఎంఐ కట్టలేదు లాస్ట్ మంత్ అండ్ ఐమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. అసలు ఎందుకు ఈఎంఐస్ అసలు ఎందుకు పెట్టుకున్నానో నాకేం అర్థమవుతలేదు. సో అసలు ఏం చేద్దామో నాకేం అర్థమవుతలేదు. జస్ట్ ఏం చేస్తున్నానో డైలీ వ్లాగ్స్ అదే చేసి పెట్టేద్దామని అనుకుంటున్నా. ఖాళీగా అయితే ఒక టైం వేస్ట్ చేద్దామని అసలు నాకు లేదు. జస్ట్ ఎవ్రీడే ట్యూషన్స్ తీసుకుంటున్నా, డబ్బులు సరిపోవట్లేదు. సో ఏదో ఒకటి చేయాలి కదా లైఫ్లో అని ఇంకా స్టార్ట్ చేసిన. పొద్దున్నే ఇవన్నీ మనం డిసైడ్ చేసుకుంటే బెటర్. జస్ట్ వెళ్ళి ఫ్రెషన్ అప్ అయి వస్తా. సో బ్రష్ అంతా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన. కానీ ఒక్కసారి నా బెడ్రూమ్లోకి చూడండి, ఎంత గలీజ్గా ఉందంటే. యాక్చువల్లీ మీరు నాతో రిలేటబుల్ చేస్తారో లేదో తెలియదు, ఒకసారి చూడండి, చాలా గలీజ్గా ఉంది. ఇదిగోండి 1 second, ఇవన్నీ నా బట్టలు ఇట్లా పడేసి ఉన్నాయి నా బెడ్ మీద. ఇంకొకటి ఇదిగోండి నా ఏమంటారు, దిస్ ఇస్ మై సో కాల్డ్ చెప్పనీకి కూడా వస్తలేదు, స్టడీ టేబుల్ సో కాల్ స్టడీ టేబుల్. ఇట్లుంది, ఎంత గలీజ్గా దారుణంగా ఉంది. అన్ని బట్టలు, నా రూమ్ అన్ని బట్టల్ని అసలు ఎంత గలీజ్ అంటే అంత గలీజ్. బై ది వే వెనక ఒకసారి లుక్ చేసుకోండి, నా ఫోటో ఫ్రేమ్ వచ్చిందా, అది నేనే, నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు. సో ఇదే మా చిన్న కిచెన్. రెంటెడ్ రూమ్స్కి ఎంతైనా సిటీలో చాలా కాస్ట్లీ కాబట్టి ఈ ఇల్లే మాకు 6K పడుతుంది మంత్లీ. సో 6K కూడా నాకు చాలా ఎక్కువ అని ఫీల్ అవుతా, ఎందుకంటే ఇదే వాళ్ళం కదా అందుకని. సో ఇప్పుడు మమ్మీ ఆల్రెడీ ఇది చేసి పెట్టింది, పిండి పిసికింది, కానీ నేను ఇంకొకసారి వేసుకుంటా, ఎందుకంటే నాకు మమ్మీ కొంచెం థిక్గా చేస్తుంది. నేను కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఇంకా స్మూత్ బ్లెండ్ చేసేసుకుంటా. ఇట్లా స్మూత్గా రావాలి పిండి, అయితేనే నాకు ఇష్టం. మీ ఇంట్లో మీరు చపాతీస్ చేస్తారా, పనులు చేస్తారా, ఏమేమి చేస్తారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకేం అర్థం కాక నేను ఈ కాంటెంట్ చేయాల్సి వస్తుంది, కానీ ఏదో చేద్దామని అనుకుంటా, ఏదో అయిపోతుంది. ఏం చేయలేక ఏది దోస్తే అది చేస్తున్నా. ప్లీజ్ నచ్చితే చూడండి, నచ్చకుండా స్కిప్ చేయండి. ఓవర్ యాక్షన్ చేస్తుందని అస్సలు అనుకోకండి, ఎందుకంటే నేను ఉండే విధానమే ఇది కాబట్టి ఒకళ్ళ కోసం చేంజ్ చేసుకోలేను. దరిద్రం అంటే ఇప్పుడే మంచిగా ఫుడ్ చేసుకుందాం అనుకునే లోపు కండ్లో ఏదో వచ్చి పడ్డది. అసలు ఏం పడ్డదో తెలుస్తలేదు, మండుతుంది, చాలా మండుతుంది. దరిద్రం అంతా నా చుట్టే ఉంటుందా, ఎప్పుడు కూడా మండుతుంది. అయినా చేసుకోక తప్పదు. ఇప్పుడు చపాతీలు అయితే చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఎనీహౌ నాకు కావాల్సినంత చేసుకుంటా, మమ్మీ అడిగినప్పుడు ఇంకా మమ్మీకి కూడా చేసేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఐస్ పెయిన్ అవుతుంది, ఇప్పుడే లేచినా కాబట్టి ఇంకా ఆకలి కూడా. ఏమంటారు, ఇది చపాతీలు చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా, ఇంకా తవ కూడా పెట్టలేదు. సో మమ్మీ కర్రీ రెడీ చేసి పెట్టింది, వంకాయ అంట. యాక్చువల్లీ నేను వంకాయ తినొద్దు, ఎందుకంటే నాకు కాలు నొప్పి ఉంది కదా. ఎనీహౌ ఉన్నది తినాలి కాబట్టి చపాతీస్ రెడీ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వంకాయ తినేద్దాం. ఓకే ఫైన్, చపాతీ అండ్ వంకాయ తిని చూస్తా. నేను చపాతీ ఎట్లా చేసినానో మీకు కూడా తెలియాలి కదా. చేస్తాను, నేను సన్నంగా చేస్తా, ఎందుకంటే నాకు అట్లా చేస్తే కొంచెం తినాలనిపిస్తుంది, దొడ్డు చపాతీలు తినాలనిపించాయి. మరి మేము మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కింద కామెంట్స్ చేయండి. అఫ్కోర్స్ బాగానే చేస్తాను. నా ఫేస్ మీద చాలా పింపుల్స్ అయినాయి,
ప్లస్ యాక్నే కూడా చాలా అయింది యాజ్ యూ కెన్ సీ. సో ఒకటి ఫేస్ మాస్క్ రెడీ చేసుకొని పెట్టుకుంటా, తర్వాత ఐల్ గో విత్ ప్యాకింగ్ మై క్లోత్స్ అండ్ ఆల్ ది థింగ్స్. సో ఫస్ట్ నేను ఫేస్ మాస్క్. ఓకే, సో ఫస్ట్ నేను బేసన్ అంటే శనగపిండి తీసుకున్నా. దీంట్లో మన బ్రూ ప్యాకెట్స్, కాఫీ ప్యాకెట్స్ ఏది ఉంటే అది ఒక మొత్తం ఇట్లా దీంట్లో పడేసేయండి, వేసేసుకోండి. తక్కువనో ఎక్కువనో నెక్స్ట్ మ్యాటర్. ఇట్లా తీసుకున్న తర్వాత కప్లో ఎంత సరిపోతే అంత వాటర్ వేసుకొని దీన్ని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోండి. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇట్లా చూపిస్తే పడిపోతుందేమో అని భయం అవుతుంది. ఎనీహౌ దీన్ని ఫస్ట్ కలుపుకుందాం. అయిపోయింది, రెడీ. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ముఖంకి పూసుకోవాలి అంతే. మనము పెద్ద పెద్ద కెమికల్స్ యూజ్ చేయకుండా నార్మల్గా ఇంట్లోనే సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఇంట్లో రెమెడీసే ప్రిఫర్ చేస్తా. ఎక్కువ కెమికల్స్ అంటే నాకు కొంచెం భయం అవుతుంది. స్కిన్ పైన, అది కూడా ఫేస్ పైన యూజ్ చేయమంటే కెమికల్స్ భయం అవుతుంది. కాబట్టి నేను ఇంట్లోవే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇంత పెట్టేసుకున్నా నేను. ఇంకా మిగిలితే మనం స్నానం చేసేటప్పుడు లెగ్స్కి హ్యాండ్స్కి పెట్టుకొని కూడా వాష్ మినిమం నా రూమ్ని చూస్తే లిటరల్గా ఒక 1 to 2 hours పడుతుందేమో ఇదంతా క్లీన్ చేయడానికి. కానీ నేను ఒక 10 minutes ఉంచుకొని వాష్ చేసుకొని వచ్చి స్టార్ట్ చేస్తా క్లీనింగ్. అంతలోపు అక్కడ సైడ్కి చేస్తా. ఇదిగోండి ఒక్కసారి చూడండి, ఇదిగోండి ఇదిగో దీని మీద ఉన్న చెత్త అయితే ఎక్కడ లేదేమో, నా దగ్గర ఉంది. ఇప్పుడు నా ముఖానికి ఇన్ని పనులు చేయాలి, నేను చేస్తా ఇప్పుడు. బై ది వే, రాఖీ ఫెస్టివల్స్ ఏమన్నా థాట్స్ ఉంటే నాకు చెప్పండి. నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని కూడా, బై ది వే. నేను ఒక మేకప్ వీడియో షూట్ చేసుకుంటున్నా. సో దాని గురించి ఇప్పుడు రెడీ అవుతున్నా. యాక్చువల్లీ నేను మేకప్ తర్వాత షూట్ చేసుకుందాం అనుకున్నా. అంతలోపు మా అక్క వచ్చింది. డోక్రా స్కీమ్ పైసలు వస్తున్నాయి కాబట్టి ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఈ కుక్క కూడా వచ్చేసింది. లోపల ఆంటీతోనే ఉంటుందంట కుక్క ఎప్పుడు కూడా. ఇక చిన్నపిల్లడు బెడ్రూమ్లో వండుకున్నాడు మా వదిన కొడుకు అని, ఇక ఆడుకుంటున్నా కొద్దిసేపు. రా రా అంటే నా దగ్గరకు వస్తలేడు, మాట్లాడతలేడు, ఇట్లనే చూస్తుండు. కొంచెం సేపు అట్లనే టైం పాస్ చేసిన. డోక్రా గ్రూప్ వాళ్ళందరూ వచ్చిండ్రు, డబ్బులు పంచుకున్నారు. ఇక వాళ్ళ మీటింగ్స్ అయ్యేటివే కదా, ఇప్పుడు కూడా అవుతా ఉన్నాయి. 10 members వచ్చిండ్రు. ఇక ఈవినింగ్ ట్యూషన్ టైం అయింది. ట్యూషన్ పిల్లలతోటి మంచిగా వాళ్ళకి టీచ్ చేసిన. వీడేమో ధనుష్ అస్సలు వినన్నమాట ఎప్పుడు కూడా. 9th class వీడు. ఇక నేను మా రూబీ స్నాక్స్ తింటున్నాం, పునుగులు అవన్నీ తిన్నాం. షూట్ చేయడం నేను మర్చిపోయినా. ఇక కొంచెం సేపు అట్లా టైం పాస్ చేసుకుందాం. ట్యూషన్ స్టూడెంట్స్కి కూడా తినిపిస్తాను నేను ఏదైనా తెచ్చుకుంటే. ఈ పాప తింటావా? ఇప్పుడే నేను ఇంటికి వచ్చిన అండ్ ఐ ఫీల్ సో బర్డన్. ఈరోజు ఏదో అనుకున్నా షూట్ చేద్దాం అది ఇది అని, బట్ ఏదో అయ్యింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకు చాలా ఆకలేసింది. ఫస్ట్ ఇంటికి అక్కడ వెళ్ళి ఫస్ట్ నేను తినాలి. సో అంతకన్నా ముందు నేను ఫస్ట్ హెయిర్ టై చేసుకొని వెళ్ళి తింటా. అండ్ నా మేకప్ చూడండి నేను ఎట్లా వేసిన, ఇప్పటివరకు అట్లనే ఉంది. హౌ ఐ డిడ్ అండ్ ఐ జస్ట్ లవ్ మై మేకప్. ఈ మేకప్ లుక్ మీకు కావాలంటే నాకు కింద కామెంట్స్ చేయండి. ఒకవేళ 10 కంటే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను మేకప్ లుక్ వేసి మీకు చూపిస్తాను ఒక ట్యూటోరియల్. అండ్ ఆల్సో నాకు అంతా బాగా అనిపిస్తలేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తా తినడానికి. సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటా. నా మైకే వెతుకుతున్నా, దొరకట్లేదు ఎట్లా. ఎనీహౌ చేంజ్ మై డ్రెస్ ఇంటూ నైట్ డ్రెస్. నాకు ఇలా వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో హెయిర్ టై చేసుకుంటున్నా. నా హెయిర్ ఇలా ఉంది. కమ్మలు లేకుండా మమ్మీ నాకు అన్నం తినని. సో ఫస్ట్ కమ్మలు పెట్టేసుకుంటే ఒకటి పెట్టుకున్నా, ఇంకొకటి పెట్టుకోదాం. మా వాళ్ళు కూడా మీకు చూపిస్తా. లెట్స్ గో టు ఈట్ నౌ. కమ్మలు కూడా పెట్టుకున్నా. మేకప్ ఎందుకు తీసలేనంటే జస్ట్ నాకు నెక్స్ట్ తిన్న తర్వాత ఇంకో షూట్ చేయాలి. యాక్చువల్లీ షూట్ చేద్దామని అనుకొని ప్లాన్ చేసిన, కానీ షూట్ అవ్వలేదు. ఎందుకంటే డోక్రా తిరిగిన కదా, కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు తిన్న తర్వాత నేను షూట్ చేసుకుంటా. సో ఈరోజు మిలక్కాయ పప్పు, అన్నం విత్ సమ్ బూందీ. నేను ఇట్లా మిక్స్ చేసుకొని తింటా. ఎంతైనా ఇంట్లో తినే ఫుడ్ బయట దొరకదు కదా. ఐ లవ్ హోమ్లీ. హే గైస్, సో నేను యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నా,
నిద్ర కంట్రోల్ అవ్వకుండా పడుకుంటున్నా. ఇప్పుడు కూడా లైట్ కూడా లేదు, టార్చ్ పెట్టుకొని షూట్ చేస్తున్నాం. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ మై డే 1 బ్లాగ్. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.